విశాఖలో పెద్ద పులి సంచరిస్తోందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అరిలోవా సిఐ శ్రీనివాస్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. చిన్నగదిలికొండ ప్రాంతాల్లో పులి ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అవాస్తవమని కూడా సిఐ చెప్పారు. అప్పల్ రాజ్ అనే ఓ వాహన డ్రైవర్ 112కు అందిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పల్ రాజును విచారించగా అసలు నిజం బయటపడింది. తోటి సిబ్బందిని భయపెట్టేందుకే ఏఐ సహాయంతో నకిలీ ఫోటో సృష్టించినట్లు అప్పల్ రాజు ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 12:30కి మాకు 112 కాల్ వచ్చింది. ఇక్కడ చిన్నగదిరి ఏరియాలోనే కొండ ప్రాంతంలోని ఒక టైగర్ గన్ సంచరిస్తున్నట్లుగా ఒక వ్యక్తి చూశారని చెప్పి కాల్ వచ్చింది. ఆ కాలర్కి ఫోన్ చేస్తే అతని పేరు అప్పల్ రాజ్ అని, అతను సిమెంట్ వ్యాన్ డ్రైవర్ అని చెప్పి అన్నాడు. ఆ కాలర్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతను అడిగితే నాకు ఇంకొక అతను రాజు అనే వ్యక్తి చెప్పారు సార్, అతను దాంట్లో మొబైల్లో ఫోటో కూడా తీశారు సార్, మాకు చూపించాడు, అందులో అతను భయపడిపోయాడు అని చెప్పారు. ఆ తర్వాత అక్కడ కళాశీలు అందరిని అడిగితే మేము ఎవరో చూడలేదు సార్, అతను మాత్రమే చూశాడని చెప్తున్నారు. ఆ తర్వాత రాజు అన్న వ్యక్తిని ఐడెంటిఫై చేసి అతనితో మాట్లాడితే అతను జస్ట్ అక్కడ కళాశీలకి కో డ్రైవర్స్ కి థ్రెటనింగ్ చేయడానికి జస్ట్ ఏఐలో క్రియేట్ చేసిన ఆ ఫోటోని అతను షో చేయడం జరిగింది. అతను ఐడెంటిఫై చేసి తీసుకుని వచ్చాము. ఇప్పుడు ఇది ఏదైతే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుందో ఇది అంతా కూడా ఈ వీడియో కానీ మెసేజ్ కానీ ఇవంతా కూడా ఫేక్ అండి. దయచేసి ఈ పులి సంచరిస్తున్న న్యూస్ మాత్రం ఫేక్. దయచేసి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. పోలీసులు విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఆకతాయితనంగా చేసినటువంటి అంశం ప్రజల్లో కావచ్చు, అధికారుల్లో కావచ్చు ఎంత భయాందోళన క్రియేట్ చేసిందో చూస్తూనే ఉన్నాం. అయితే పోలవరం నుంచి అక్కడ మాయమైనటువంటి పులి ఇక్కడ ప్రత్యక్షమైందనే రకరకాలైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఎట్టకేలకు పోలీసులు ఏదైతే సమాచారం అందించాడో అతను చెప్పినటువంటి వాస్తవానికి సంబంధించి కూడా ఒకంత ఆశ్చర్యం కలిగించినటువంటి పరిస్థితి, ఆకతాయితనంగా చేసినటువంటి ఈ అంశానికి సంబంధించి ఏంటి అప్డేట్స్? ఓవరాల్ గా పోలీసులు అతని నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరించారు? విశాఖ నగరంలోని ఆర్లో ప్రాంతంలో ఈ రోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పెద్ద పులి సంచరించింది, మేము ప్రత్యక్షంగా చూసాము అని చెప్పిన సమాచారం విశాఖపట్నంలో కలకలం రేపింది. పోలీసుల్ని పరుగులెత్తించింది. అటవీ శాఖ అధికారుల్ని ఊపిరి సరపనివ్వకుండా 5-6 గంటల పాటు వాళ్ళు వైపు గాలి చర్యలు కూడా చేపట్టారు పులి కోసం. అయితే 3-4 గంటల వ్యవధిలోనే పోలీసులు ఏదైతే ఈ వార్త గుప్తమందో దీని మీద స్పష్టత తెచ్చుకునేందుకు ఎవరైతే అప్పల్ రాజు అనే డ్రైవరు దీని మీద ఒక ప్రచారం అనేది సోషల్ మీడియాలో పెట్టాడో దాన్ని ఛేదించడానికి అప్పల్ రాజుని అదుపులోకి తీసుకొని విచారించగా అతను తన స్నేహితుడైనటువంటి రాజు అనే వ్యక్తి తోటి కళాశీలను అలాగే తోటి డ్రైవర్లను భయపెట్టేందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక పిక్చర్ ని తీసుకొచ్చి పెద్ద పులి ఏమో ఆరులోవ రోడ్ లోని అక్కడ ఉన్నట్లుగా క్రియేట్ చేసినట్లుగా అతను చెప్పడంతో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది పూర్తిగా ఆకతాయి చర్య. వాళ్ళ కో డ్రైవర్లని అలాగే కళాశాలను భయపెట్టడం కోసం చేసిన ప్రయత్నం విశాఖపట్నం నగరం మొత్తం అంతా వ్యాప్తి చెందేలాగా అందరూ భయపడేలాగా తయారు చేసింది. వీళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్ గా నిర్ణయం తీసుకొని కేసు పెట్టడం అనేది జరుగుతుందని చెప్పి ఆర్లో సిఐ శ్రీనివాస్ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. వైరల్ అయిన విషయం మాత్రం ఒక్కసారిగా అది అక్కడ నుంచి పోలవరంలో మిస్ అయినటువంటి పులి ఆ పోలవరం కాలువ మీదుగా నడుచుకుని విశాఖపట్నం వచ్చేసిందని కూడా విస్తృతమైన ప్రచారం జరిగింది. కాకపోతే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురాల్సిన అవసరం లేదని, ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని చెప్పి సిఐ శ్రీనివాస్ తెలియజేయడంతో విశాఖ నగర ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. రైట్, అంటే దీనికి సంబంధించి పోలీసు అధికారులు కావచ్చు, అటవీ శాఖ సిబ్బందిని కూడా పరుగులు పెట్టించినటువంటి వైనం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను కూడా ఆ అధికారులు గుర్తించారు అనేటువంటి మాట నిజంగా ఒకవేళ పెద్ద పులి సంచారానికి కావచ్చు, లేకపోతే ఇతర వన్యప్రాణులు వాటి లెక్కింపుకు సంబంధించి కూడా అధికారులకి ఇదే సరైనటువంటి సమయం అనేటువంటి మాట కూడా ప్రభుత్వం నుంచి వారికి సూచనలు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. రవి, ఏంటి ఈ అంశానికి సంబంధించి? తొలుత ఈ పెద్ద పులి కనిపించింది అనగానే అటవీ శాఖ అధికారులు మాత్రం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. స్థానిక పోలీసులు, స్థానిక జనం కూడా అధికారులకు సపోర్ట్ చేశారు. నిజంగా పులి వస్తే ఏం చేయాలన్న దాని మీద వారికి ఒక స్పష్టత ఉంది. కాకపోతే అది పోలవరం నుంచి వచ్చిన పులిగా మాత్రం
ఫారెస్ట్ అధికారులు భావించలేదు. ఎందుకంటే అది ఇక్కడికి రావడానికి అవకాశం లేదని వాళ్ళు ముందే ఒక నిర్ణయానికి వచ్చారు. అలాగే విశాఖపట్నం జూలో నుంచి ఎలాగ అక్కడికి సమీపంలో ఉన్న జూ ఏదైతే ఉందో అందులోని ఏ పులి కూడా ఇప్పటివరకు తప్పించుకున్నట్టుగా కూడా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. అయితే కంబాల కొండలో ఉన్న పులులు ఏమైనా సరే జనావాసంలోకి వచ్చాయేమో అని ఒక 10-20% డౌట్ తోటి ఫారెస్ట్ అధికారులు సాగారు. తీరా పోలీసులు ఎవరైతే ఈ అప్పలరాజు అతని స్నేహితుడు ఇంకో రాజు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించేసరికి పూర్తి వివరాలు బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా అధికార యంత్రాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. మొత్తం మీద విశాఖలో పెద్ద పులి సంచరిస్తుంది అనేటువంటి జోరు ప్రచారానికైతే పోలీసులు తెరదించారు. అయితే అరిళవ సిఐ శ్రీనివాస్ ఇందుకు క్లారిటీ ఇస్తూ కూడా ఒక వీడియోను విడుదల చేశారు. చిన్న గదిలికొండ ప్రాంతాల్లో పులి ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా అవాస్తవమని ఆ సిఐ చెప్పడంతో కింద స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పలరాజు అనే వాహన డ్రైవర్ 112కు అందినటువంటి సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పలరాజును విచారించగా అసలు నిజం బయటపడింది. తోటి సిబ్బందిని భయపెట్టేందుకే ఏఐ సహాయంతో నకిలీ పులి ఫోటో సృష్టించినట్లుగా కూడా అప్పలరాజు ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని పోలీసులు అయితే విజ్ఞప్తి చేశారు.